ఓకే సార్, చెప్పండి ఏ రోజు ఫుటేజ్ కావాలి? 2 days బ్యాక్ ఫుటేజ్ చూపించు. ఇదే పెన్ డ్రైవ్ ఎత్తుకో, దీనిలో స్టోర్ చేయి. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. చెప్పు వివేక్, అక్కడికి వెళ్ళావా? ఇక్కడే ఉన్నాను వదిన. నువ్వు చెప్పినట్లు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయించాను. నీ డౌట్ నిజమైంది. మనకి సాలిడ్ ఎవిడెన్స్ దొరికింది. మొత్తం మనీషానే ప్లాన్ చేసింది. దానికి ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. గుడ్ జాబ్ వివేక్. ఆ ఎవిడెన్స్ తీసుకుని త్వరగా ఇంటికి వచ్చేసాయి. సరే, వస్తున్నాను వదిన. థ్యాంక్ గాడ్. ఏమైందక్క? ఫంక్షన్లో మనీషా ఏం చేసిందో ఎవిడెన్స్ దొరికింది జాను. వివేక్ ఇంటికి రాగానే మనీషా సంగతి చెప్తాను. వీలైనంత త్వరగా మనీషాని ఇంట్లో నుంచి గెంటేయాలక్క. అప్పుడు గాని తనకి బుద్ధి రాదు. సరే, కాఫీ తాగు. మీ బావగారికి ఇచ్చావా? బావగారు గదిలో నుంచి బయటకు వస్తేనే కదక్కా. నేను లోపలికెళ్తే ఏమంటారోనని నేను వెళ్ళలేదు. సరే, నేను వెళ్తాను. ఆ కప్పిటివ్వు. అమ్మా, అమ్మా, నాకు జడ వేసి రెడీ చేయవా? నన్ను కూడా రెడీ చేయమ్మా. ఈరోజు మిమ్మల్ని మీ నాన్న రెడీ చేస్తారు. వెళ్ళి ఆయన కిందకి తీసుకురండి. నువ్వన్నావు కదమ్మా, మళ్ళీ నాన్నెందుకు? ఏ, మీ నాన్న రెడీ చేస్తే మీకు నచ్చదా? ఎందుకు నచ్చదు? ఇప్పుడే వెళ్ళి నాన్నని తీసుకొస్తాం. చూసారా ఆంటీ, మిత్రని నార్మల్ చేయడానికి లక్ష్మి పిల్లల్ని అడ్డు పెట్టుకుంటోంది. లక్ష్మి ఎన్ని ప్లాన్లు చేసినా నీ ప్లాన్ ముందు పనిచేయవు కదా. ఏంటక్కా, బావగారి కోసం పైకెళ్తానని చెప్పి ఇక్కడే ఉన్నావేంటి? ఆయనే కిందకి రాబోతున్నారు. ఎలా వస్తాడు? ఎవరు తీసుకొస్తారు? పిల్లలు పెద్దమ్మా. ఆయన కిందకి వచ్చాక మీరొక పని చేయాలి. ఏంటమ్మా అది? ఆయన చిన్ననాటి విషయాలు చెప్పి ఆయన్ని నవ్వించాలి. అదెంత పనమ్మా? మిత్ర చిన్నతనంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి. అవన్నీ గుర్తు చేయమంటావా? చేయండి పెద్దమ్మ. బావగారి మొహంలో నవ్వు చూస్తే చాలు. మిత్రని కన్విన్స్ చేయటానికి ఇంటిల్లిపాది కుట్ర పన్నుతున్నారా ఆంటీ? వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా నువ్వు చేసిన కుట్ర ముందు బలాదూరే. నాన్న, నాకు తల తువ్వి జడవేవా? అమ్మ పిన్ని ఉన్నారు కదా లక్కీ. వాళ్ళు పనిలో ఉన్నారు నాన్న. మీరే మమ్మల్ని రెడీ చేయాలి. సరే, నువ్వే నువ్వు. ఇక్కడ కాదు నాన్న, కిందకి వెళ్దాం. కిందకా? అవును నాన్న, అందరూ హాల్లో ఉన్నారు. రండి. వద్దు లక్కీ. రండి నాన్న. అరే రండి. వద్దు. నువ్వు ల్యాప్టాప్ రెడీ చేయి వివేక్. ఆయన కిందకు వస్తున్నారు. ఓకే వదినా. ఈ టైంలో వివేక్ ఎక్కడికి వెళ్ళొస్తున్నాడా ఆంటీ? ఏమో తెలీదు. లక్ష్మి ఏదైనా పని మీద పంపించిందేమో. కొంపతీసి ఫంక్షన్ గురించి ఎంక్వైరీ చేస్తుందా? ఎంత ఎంక్వైరీ చేసినా ఏ సాక్ష్యమో దొరకదన్నావు కదా.
పెద్దోడా రారా, ఇక్కడ కూర్చో కూర్చో. ఎంతసేపు పైనే ఉంటే ఎలా చెప్పు? పిల్లలతో కాసేపైనా గడపాలి కదా. బామ్మ నాన్న మాతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తారు. అవును బామ్మ, మాతో గేమ్స్ ఆడతారు, హోంవర్క్ చేస్తారు. అవునా? చిన్నప్పుడు మీ నాన్న ఏం చేసేవాడో తెలుసారా మీకు? జాను, నేను వెళ్ళి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి వస్తాను. బావగారికి కాఫీ వేడి చేసి ఇవ్వు. ఓకే అక్క. మిత్ర మళ్ళీ నవ్వుతున్నాడు మనీషా. మామూలు మనిషి అవుతున్నాడు. నేను కూడా నవ్వాలి కదా ఆంటీ. నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి. నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలిరా పెద్దోడా, అప్పుడే ఈ ఇల్లు బాగుంటుంది. రా మనీషా, మిత్ర పక్కన కూర్చో కూర్చో. మిత్ర ఇప్పుడిప్పుడే నవ్వుతూ ఉంటే దేవయ్య నీ దరిద్రాన్ని ఎందుకు తీసుకొచ్చింది? ఏమే దేవం, ఆ పిల్ల కూర్చోడానికి వేరే స్థలమే లేదా? తీసుకొచ్చి మిత్ర పక్కన కూర్చోబెట్టావు. అంటే ఇప్పుడు మనీషాకి అన్ని మిత్రే కదొదినా. ఇక జీవితాంతం మనీషా మిత్ర పక్కనే ఉండాలి కదా. అలా అని ఎవరు చెప్పారే? మిత్ర మనీషాని కోరుకున్నాడు. మనీషా ఒప్పుకోక తప్పదు కదా వదినా. మిత్ర మామూలు మనిషి అవుతున్నాడు. మనీషా కూడా కావాలి కదా. కాఫీ తీసుకోండి బావగారు. మిత్రకొక్కడికి కాఫీ తెచ్చావేంటి? మనీషా కూడా తీసుకురా. పాలు లేవు, అయిపోయాయి. అన్ని పాలు అప్పుడే అయిపోయాయా? నీలాంటి ఏ దొంగ పిల్ల తాగేసి ఉంటుందే. నువ్వు తాగు మిత్ర. మనీషాని వదిలేసి మిత్ర ఎలా తాగుతాడు? కలిసి జీవితం పంచుకోబోయేవాళ్ళు కాఫీ పంచుకోలేరా? సగం కాఫీ మనీషాకి ఇవ్వు మిత్ర. ఏంటి మిత్ర ఆలోచిస్తున్నావు? ఆ కప్పు సాసర్ ఇలా ఇవ్వు. నేను ఇద్దరికి చెరి సగం పంచుతాను. మనీషా తీసుకో. మిత్ర నువ్వు తీసుకో. ఇప్పుడు హాయిగా తాగండి. సగం కాఫీ ఏం తాగుతాడులేవే. ఇదిగో బట్టమ్మ, మొత్తం నువ్వే తాగు. జాను, ఫ్రిడ్జ్లో పాలు ప్యాకెట్ ఉందేమో చూడు, వెళ్ళి మిత్రకు వేడిగా కాఫీ తీసుకున్నా. నువ్వే తాగే. ఛీ, ఈ ముసల్ది మొత్తం చెడగొడుతుంది. దీనికి కూడా స్పాట్ పెట్టాలి. ఏం ఆలోచిస్తున్నావు? తాగో. వేరే క్యామ్లో చూడు. వీడియో ఇంతే ఉందా వివేక్? అంతే ఉంది వదినా. ఆయన్ని మనీషా రూమ్ లోకి తీసుకెళ్ళడం రికార్డ్ అవ్వలేదా? అక్కడ కెమెరా లేవంట వదినా. ఈ ఎవిడెన్స్ సరిపోతుంది కదా వదినా.
చాలదు వివేక్, ఇంకా బలమైన సాక్ష్యం కావాలి. మనీషా ఫ్రెండ్ ఒకరి దగ్గర మత్తు మందు తీసుకోవడం, మనీషా అన్నయ్యని పక్కకు తీసుకెళ్లడం చాలా క్లియర్గా ఉంది కదా వదినా. ఫ్రెండ్స్ ప్రాంక్ చేశారని ఆయనతో మనీషా చెప్పింది కాబట్టి ఇది మనీషా ప్లాన్ అని ఆయన నమ్మరు. కానీ మత్తు కలిపిన డ్రింక్ తాగించింది కదా వదినా. అందులో ఫ్రెండ్స్ మత్తు పదార్థం కలిపినట్టు తనకి తెలీదు అని మనీషా బుకాయిస్తుంది. అసలే మనీషా పట్ల ఆయన సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. మనం చూపించే ఈ సాక్ష్యం నిలబడదు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇంతే ఉంది వదినా. దీంతో మనం ప్రూవ్ చేయలేమంటే ఇంకేదో కావాలి. ఏదైనా మనకి అక్కడే దొరకాలి వివేక్. ఆ గెస్ట్ హౌస్ దగ్గరే వెతకాలి. మనీషాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అది ఎలా చేయాలో ఆలోచిద్దాం. అయితే నన్ను ఇంకోసారి అక్కడికి వెళ్ళమంటావు వదినా? ఉహుం, ఇప్పుడే వద్దు. ముందు మీ అన్నయ్య పూర్తిగా నార్మల్ అవ్వాలి. ఇంట్లో నేను చేయాల్సినవి చేస్తున్నాను. నువ్వు ఆయన్ని ఆఫీస్కి తీసుకెళ్ళవా? ఇంట్లో నుంచి అన్నయ్య బయటికి రావట్లేదు, ఇంకా ఆఫీస్కి ఎలా వస్తాడు వదినా? ఎలాగోలా ఏదో ఒకటి చెప్పి ఆఫీస్కి తీసుకెళ్ళి వివేక్. ఆయన పనిలో పడితే జరిగినవి మర్చిపోతారు. సరే వదినా. పెద్దమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఆయనెక్కడా? రెడీ అవ్వడానికి పైకి వెళ్ళారక్క. అంటే అన్నయ్య ఆఫీస్కి వస్తున్నాడా? ఇప్పుడే తనను ఆఫీస్కి తీసుకెళ్ళమని వదిన చెప్పింది. వదిన, అన్నయ్య నొప్పించే పని తప్పింది. మిత్ర ఆఫీస్ కోసం రెడీ అవడం లేదు చిన్నోడా, గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. గుడికా? అవునక్క, మనీషాకి తోడుగా బావగారు గుడికి వెళ్తున్నారు. మనీషాకి తోడుగా అన్నయ్య వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇందాక మిత్ర ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటి మనీషా డల్గా ఉన్నావు? మిత్రని చూడు, అన్నీ మర్చిపోయి ఎంతసేపు పిల్లలతో ఎంత ఆనందంగా ఉన్నాడో. నా మనసేం బాలేదా ఆంటీ? మనసు బాగోకపోతే గుడికి వెళ్ళు, ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళాలని ఉంది, కానీ ఒక్కదాన్నే ఎలా వెళ్ళను? ఒక్కదానివే ఎందుకు, మిత్రని తోడుగా తీసుకెళ్ళు. ఏ మిత్ర, మనీషాకి తోడుగా వెళ్ళలేవా? ఇద్దరు జంటగా వెళ్ళడానికి వాళ్ళేమన్నా భార్యాభర్తలంటే? కావాలంటే నువ్వు తోడుగా వెళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు కాకపోయినా వాళ్ళ మధ్య ఆ బంధం మొదలైపోయింది కదొద్దినా. అనవసరంగా నోటికొచ్చింది వాక్కు, లేనిపోనివి చెప్పకో. నా గురించి మీరందరూ ఎందుకు గొడవ పడతారు? నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను ఆంటీ. ఒక్కదానివి ఎలా వెళ్తావు మనీషా? అసలే మనసు బాగలేదు అంటున్నావు. మళ్ళీ ఏ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన వస్తే ఆపడానికి ఎవరుంటారు? తనెందుకు ఆత్మహత్య చేసుకుంటుందే? ఇంత జరిగాక ఏ ఆడపిల్లైనా చావాలనుకుంటుంది. ఒంటరిగా ఉంటే ఆ ఆలోచన ఇంకా ఎక్కువవుతుంది. అసలే చనిపోవాలనుకున్న మనీషాని మిత్ర బ్రతిమాలి ఇంటికి తీసుకొనొచ్చాడు. ఏం మిత్ర, నా గురించి మీరు తప్ప ఇంకెవ్వరూ ఆలోచించడం లేదా ఆంటీ? నా కష్టాలేవో నేనే పడతాను. నేను ఎలా పోతే ఎవరికి నష్టం? రెడీ ఓ మనిషా, గుడికి వెళ్దాం. అది జరిగింది. కాసేపట్లో
వాళ్ళు గుడికి బయలుదేరతారు. మనీషా మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్నట్టు లేదు వదిన. ఏదో ప్లాన్ అయి ఉంటుంది. బావగారిని గుడికి తీసుకెళ్లి మనీషా పెళ్లి చేసుకోదు కదా. చేసినా చేస్తుంది. అది ఎంతకైనా తెగించేలాగా ఉంది. ఎలాగైనా మనం వాళ్ళని గుడికి వెళ్లకుండా ఆపాలి వదిన. లేదంటే జరగకూడదు ఏదైనా జరగచ్చు. ఇంకా ఆలోచిస్తావేమిటమ్మా? గుడికి వెళ్ళొద్దని మిత్రకు చెప్పు. నేను అలా చెప్తే ఆయన అపార్థం చేసుకుంటారు పెద్దమ్మ. అయ్యో, అయితే నువ్వు వాళ్లతో గుడికి వెళ్ళక్క. ఇది మంచి ఐడియా వదిన. మీరు పక్కనుండగా మనీషా ఏం చేయలేదు కదా. మిత్రతో గుడికి వెళ్ళాలని నాతో చెప్పించావు. మిత్రని రీయూనియన్కి తీసుకెళ్లి సగం చంపేశావు. ఇప్పుడు గుడికి తీసుకెళ్లి ఏం చేయబోతున్నావు మనీషా? మిత్రని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి, పెళ్ళా? అవును, మిత్రతో తాళి కట్టించుకోబోతున్నాను. మిత్ర కడతాడా? తొలి రాత్రే జరిగిపోయింది, తాళెందుకు కట్టడు? నీ మధ్య ఏం జరగలేదు కదా. అది మిత్రకు తెలీదు కదా. గుళ్ళో మిత్రని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి తాళి కట్టించుకుంటాను. నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని చెప్పాను. అంత సింపుల్ గా తాళి కట్టించుకుంటావా? మిత్రని పెళ్లి చేసుకోవాలి అని 3 సార్లు గ్రాండ్ గా ప్లాన్ చేశాను ఆంటీ. కానీ ఏమైంది? పందిట్లో ఫూల్ అవ్వడం తప్ప పెళ్లి జరిగిందా? ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో లక్ష్మికి అనవసరంగా టైం ఇచ్చాను. నా పెళ్లిని నేనే చెడగొట్టుకునేదాన్ని అయ్యాను. అందుకే ఇప్పుడు లక్ష్మికి గ్యాప్ ఇవ్వకుండా షాక్ ఇవ్వబోతున్నాను. అది కాదు మనీషా, మంచి ముహూర్తం, మంగళ వాయిద్యాలు, పురోహితులు, బంధువులు ఇవేవీ లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు? నా మెళ్ళో తాళిపడ్డం ముఖ్యం ఆంటీ. మిత్ర నా సొంతం అవ్వడం ముఖ్యం. ఇంకేమీ అక్కర్లేదు. కనీసం నన్నైనా తీసుకెళ్ళు. పెద్దదానిగా మీకు 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. నా దీవెనలుంటే మీరు చల్లగా ఉంటారు. నేను మిత్ర తప్ప ఈ పెళ్లికి 3వ మనిషి అవసరం లేదు. గుళ్ళో పంతులే పురోహితుడు, పంచభూతాలే పెళ్లికి సాక్షులు. సరే, తర్వాతైనా నిన్ను పెళ్లి కూతుర్లా చేస్తాను. పదండి. హ్మ్. పెద్దమ్మా, కాఫీ. లక్ష్మి, ఉమ్? నేను మనీషాతో గుడికి వెళ్తున్నాను. వెళ్ళిరండి. నీకు బాధగా అనిపించవచ్చు, కానీ మనీషా మనసేం బాగోలేదు. తనని ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతుందోనని. నేనేమీ ఎక్స్ప్లెనేషన్ అడగలేదు కదండి. కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నీకు బాధ్యత తెలుసు మిత్ర. లక్ష్మి బాధపడుతుందని తెలుసు, కానీ తనతో వెళ్తున్నావు. అది నీకు తప్పనిపించడం లేదా? ఆగండి పెద్దమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నారు? నువ్వెలాగో మాట్లాడవు కదక్కా, కనీసం పెద్దమ్మనైనా మాట్లాడినివ్వు. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి వదినైనా తీసుకెళ్ళనయ్యా. తీసుకెళ్ళొచ్చు, కానీ మాతో నువ్వు కూడా రా లక్ష్మి. నేనెక్కడికి రాను, నాకింట్లో చాలా పనులున్నాయి. నువ్వు రావని తెలిసే నిన్ను రమ్మన్నాను. నువ్వు వస్తే మా పెళ్ళిలా జరుగుతుంది. నేను ఇంట్లోనే ఉండి చెయ్యాల్సింది చేస్తానే. నీ కుట్రలు కుతంత్రాలు జరగనివ్వను. నన్ను కూడా మనీషా తోడుగా రమ్మంది. వాళ్ళ మధ్య నేనెందుకులే అని రాను అని చెప్పాను. ఇప్పుడు లక్ష్మి కూడా వెళ్తాననలేదే. వెళ్ళననే అంటోంది. రాహుకాలం వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మనీషా. ఇప్పుడు జంటగా వెళ్ళి వచ్చేటప్పుడు దండలతో వస్తాం.
హారతితో రెడీగా ఉండు. ఈసారైనా మిత్ర మనీషాల పెళ్లి జరగాలి దేవుడా. ఈ లక్ష్మి పొగరు అణగాలి. ఆగిపోయావేంటి మిత్ర? పద. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు లక్ష్మి? నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు? దగ్గరుండి సాగనంపుతున్నావా? నీ చేతులతో నీ మాంగళ్యాన్ని ఆ మనీషా కట్టబెడుతున్నావా? వాడు ఏ తప్పు చేయలేదు అన్నావు, అది నిరూపిస్తాను అన్నావు. ఇప్పుడు వాళ్ళు జంటగా వెళ్తుంటే నువ్వు మోగగా నిల్చొనున్నావు. ఇదేనా నిరూపించడం అంటే? మాట్లాడవేంటమ్మా?